ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను ప్రవర్తనలను సరిదిద్దుకొనగలిగిన ప్రోత్సహించగలిగిన సరిచేసుకొనుటకు సహాయం చేయగలిగిన ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలనే ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఛానల్ను షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ మీరు కూడా చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వాగ్దాన వాక్య ధ్యానములు ముందుకు ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల లేదా మానవుల ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుచున్నటువంటి సంఘటనలు మనము ఇక్కడ గమనించవచ్చును. స్నేహితులారా, ఈ రోజుల్లో మానవ జీవితాన్ని పరిశీలించినప్పుడు, మానవ జీవిత ప్రవర్తనలను గురించి గమనించినప్పుడు చాలా మట్టుకు మనం గమనిస్తున్నటువంటి విధానమును ఆలోచన చేసినప్పుడు మానవుడు ఊహల్లో బ్రతికేయడము, ఊహల్లో తేలియాడడము, వ్యర్థమైన పనికిరానటువంటి మాటల్లో తన జీవితాన్ని, తన సమయాన్ని, తాను లక్ష్యాన్ని చేసుకోలేనటువంటి విధానాలపైన ఎక్కువగా అనుసరించడము, అవలంబించడము పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నాం. అనగా ఏది ప్రయోజనమైనది, ఏది నిష్ప్రయోజనమైనది, ఏది నాణ్యమైనది, ఏది విలువైనది అనే దానికంటే ఊహల్లో బ్రతికేయడము అలవాటు చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు నాణ్యత, బాధ్యత, ఇదిగో ఈ పని వలన ఉపయోగం ఏమైనా ఉన్నదా లేదా అనే దానికంటే ఇది చేసేస్తే అయిపోతుందిలే, ఈ వ్యక్తిని నిర్మిస్తే సరిపోతుందిలే, ఈయనకు బాధ్యతలు ఇస్తే సరిపోతుందిలే, తర్వాత ఏం జరిగితే నాకేంటిలే అనేటటువంటి ధోరణినే మానవ జీవితాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నేను అనుకున్నది జరిగితే చాలు, ఇప్పుడు తర్వాత ఏమైపోయినా, ఏమనుకున్నా నాకేంటి అనేటటువంటి పరిస్థితులను బట్టి, అనే ధోరణిని బట్టి, అనే కొనసాగిస్తున్నటువంటి విధానమును బట్టి ఈరోజు అనేక పరిణామాలను మనము అనుభవించవలసి వస్తూ ఉంటుంది. పరిస్థితులను అంచనా వేయలేకపోతూ ఉంటున్నాం. తద్వారా ఎంతో నష్టము, ఎన్నో కోల్పోవడము, విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి జీవితమును చాలా మట్టుకు మనం కోల్పోతున్నటువంటి వారముగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మనం నివసిస్తూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ ఊహలు అనేటటువంటి లేదా స్వప్నములు అనేటటువంటి దానిని గురించి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఏ విధంగా అంటే మానవ జీవితం ఎట్లా ఈరోజు అవలంబిస్తుంది అంటే గాల్లో మేడలు కట్టేయడం, ఇదొక సామెత. లేదా చెట్ల మీద ఇస్తార్లు కుట్టేయడం, ఇదొక సామెత. అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏమిటి, దీనివల్ల నష్టం ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఏంటి, దీనివల్ల వ్యర్థమవుతున్నది ఏంటి అనే ఆలోచన లేకుండా దీని పరిస్థితులను అవలంబించడము అనేది చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, నువ్వు కలలు కనడము ఆపేయమని చెప్పట్లేదు, నీవు మాట్లాడడము ఆపేయమని చెప్పట్లేదు, కానీ నిష్ప్రయోజనమైనవా,
సాధ్యమైనవా, సాధ్యం కానివా అనేది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. అందుకే ఈ దిన వాగ్దానమును మనము గమనించినప్పుడు కూడా ఉదయకాల సమయంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు అందజేయుచున్నటువంటి సలహా సూచనను మనం గమనించినప్పుడు అక్కడ ప్రత్యేకమైనటువంటి అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని బ్రతుకులను మార్చగలిగినటువంటి గొప్ప సలహాలు ఆయన ఇస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మొదటిది ఆయన ఏమంటుందంటే అధికమైనటువంటి స్వప్నములు అవసరము లేదు. ఇక్కడ మనము ఏమి నేర్చుకుంటున్నాము అంటే సరే మనం ఇది సాధిస్తాము అది సాధిస్తాము అనేటటువంటి కలల్లోనే బ్రతుకుతున్నామేమో కానీ దానిని నిజము చేసుకోలేనటువంటి వ్యక్తులుగా వ్యర్థమైపోతూ ఉంటున్నాం. చరిత్రకారులు మనం గమనించినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి గారు, అంతేకాకుండా విలియం కేరీ గొప్ప మిషనరీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే కలలు కనండి, వాటిని సార్థకము చేసుకోనండి. మనము కలలు కనడం దగ్గరనే ఆగిపోయినాము. అవి అధికమైనటువంటి కలలు, అవి జరుగుతాయా జరగయా, కంటున్నటువంటి కలను మనం సాధనం చేస్తామా చేయలేమా అనేటటువంటి ఆలోచన కూడా మనకు లేదు. కలల్లోనే బ్రతికేస్తూ మునిగి తేలుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటున్నాం. ఇది వ్యర్థమైనది, దీనిని మీరు అవలంబించకండి అనేది మొదటిది జ్ఞాపకం చేస్తే మాటలు. ఈరోజు వీటిని గురించి మాట్లాడాలి అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏది విలువైన మాట, ఏది విలువలేని మాట, నేను ఎందుకు మాట్లాడుచున్నాను, నా మాట వలన ప్రయోజనం ఏంటి, నా మాటకు గౌరవం ఉందా, నా మాటకు విలువ ఉందా, నా మాటను నెరవేర్చుకునే బ్రతుకు నా దగ్గర ఉందా అని ఆలోచన లేనటువంటి స్వభావములో మనము వ్యర్థమైనటువంటి మాటలు, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు చాలా మాట్లాడుతున్నామండి. ఒక విధంగా మనం చూసినప్పుడు మనం ఈ మాటల వలన, ఈ ధోరణి వలన ఏమైపోతున్నామంటే కనీసము మన మాట మీద మనకు గౌరవం లేనటువంటి వారం, మన మాటను మనం నెరవేర్చుకోలేని అసమర్థులముగా మనం బ్రతుకుతున్నాము అనేది ఇది పచ్చి నిజం. దీనివల్ల అబద్ధికులముగా, మోసకారులముగా, కపటము కలిగినటువంటి వారముగా, నమ్మక ద్రోహులుగా మిగిలిపోతున్నామే తప్ప ఇదిగో మన మాటల వల్ల కూడా ఏమి ప్రయోజనము లేదు. ఈరోజు ఈ వాక్యదానంలో పాలుపొందుచున్నటువంటి మనము కూడా మన మాటలకు మనమే గౌరవిస్తున్నామా, మన మాటలను మనమే ప్రేమిస్తున్నామా, అసలు మనం నోటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటకు మనం ఏమైనా విలువనిస్తున్నామా అనేది గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, మీ మాటలు నిష్ప్రయోజనములు. ఆయన ఎంతో జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ లోకంలో ఈరోజు కూడా సెర్చ్ చేసిన జ్ఞానవంతుడు ఎవడై అంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అని ఈరోజు కూడా ఇంటర్నెట్ జవాబిస్తున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో వ్యర్థమైనటువంటి కలలు గనిచే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా, వ్యర్థమైనటువంటి మాటల వలనే మన విలువను మనం కోల్పోతూ ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతుంది. మూడో విషయం ఏమంటుందంటే నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఎవరో భయము భక్తి, ఎవరో ఏదో చేస్తారు అనేటటువంటి లక్ష్యము కంటే నీవేమి భయము భక్తి కలిగి ఉన్నావు, దేవుని యందు కృతజ్ఞత నీకుందా, దేవుని యందు విధేయత నీకుందా, నీ జీవితం పట్ల బాధ్యత నీకుందా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా అనేది జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి మన మట్టుకు మనం దైవభక్తి కలిగించి జీవించడం మంచిది అనేది బయలుపరచబడుచున్నదిగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రతి మానవుని ఎడల, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడము అనేది ఇది దైవ సంకల్పము, దేవుని ఉద్దేశము. వ్యర్థమైనటువంటి కలలు గనకు, వ్యర్థమైనటువంటి మాటలకు, బాధ్యత రహితమైనటువంటి దైవభక్తి లేనటువంటి వ్యక్తిగా నీవు ఈ లోకంలో జీవించుటకు అవసరము లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఉదయకాల సమయంన దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనకిస్తున్నటువంటి ఒక మంచి సలహా ఏంటంటే ఒక బాధ్యత కలిగిన, ఒక మాటకారిగా జీవించగలిగిన, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మనం జీవించాలి మన మట్టుకు మనము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవితాలు స్వప్నములయందు ఇదిగో వ్యర్థమైన మాటలయందు పనికిరానటువంటివిగా మిగిలిపోతున్నాయా? దైవభక్తి కలిగినటువంటి వారుగా మమ్మల్ని మేము క్రమశిక్షణ పెంచుకొనుచు, క్రమపరుచుకొనుచు, సరిదిద్దుకొనుచు, ఒక విలువైన, ఒక అమూల్యమైన, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మేము సరిదిద్దుకోగలుగుతున్నామా అనే ఆలోచనలు మా ముందుంచి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయం కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి. లోపములను, బలహీనతలను, బాధలను, కన్నీళ్లను దూరపరిచి సమాధానమును, నెమ్మదిని, దీవెనను, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున నా జీవితంలో ఇది జరగాలి అని ఎవరు దేని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారో ఉదయకాల సమయమున వాటన్నిటినీ అంగీకరించి సమయానుకూలంగా వారి జీవితంలో సంతోషమును, ఆనందమును, సమాధానము, నెమ్మదిని దయచేయమని దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగ రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.